హాయ్, నా పేరు వరప్రసాద్. పాకిస్తాన్లో వచ్చిన భూకంపం ప్రభావం మన ఇండియన్ మిసైల్ వెళ్ళి పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ప్రాంతాన్ని స్మాష్ చేయటం వల్లే వచ్చిందని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇది ఎందుకు ఈ ట్రెండ్ ఎందుకు పాపులర్ అవుతుంది ఏంటనేది ఇప్పుడు మనం డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ 3 days ఏం జరిగిందనేది చూద్దాం. ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ అనేది మన ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసి పాకిస్తాన్ మీద ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు 9ని ధ్వంసం చేసింది. నెక్స్ట్ ఏం జరిగిందంటే పాకిస్తాన్ రిలేటెడ్లో ఇక్కడ మనకి డ్రోన్ అటాక్ చేసింది, మన రివర్సల్ అటాక్ చేసాము. దాని తర్వాత ఏం జరిగిందనంటే తర్వాత థర్డ్ డే ఆర్ సెకండ్ డే నైట్ ఆర్ థర్డ్ డే ఏం జరిగిందంటే ఫతేవర్ అని చెప్పేసి ఒక న్యూక్లియర్ కాదు అడ్వాన్స్ మిసైల్ ఒకటి మన మీద ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఈ మిసైల్ని అయితే లాంచ్ చేశారు. ఇది లాంచ్ చేసిన తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మోస్ మిసైల్ అడ్వాన్స్ సూపర్ సోనిక్ మిసైల్ని లాంచ్ చేశారు. ఈ లాంచ్ చేసిన తర్వాత ఇది మిలిటరీ స్థావరాలు మన ఆయుధ కర్మాగారాలు ఉంటాయి కదా, వీటిని బేస్ చేసుకొని అటాక్ అయితే చేసింది. ఈ అటాక్ చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందనంటే న్యూక్లియర్ రిలేటెడ్ వెపన్స్ని అసెంబుల్ చేసే చోటు అయితే దాంట్లో కూడా ఒకటి ఉంది. ఆ న్యూక్లియర్ అసెంబుల్ చేసిన చోటు మీద కూడా మన మిసైల్ అయితే దాడి చేసిందని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే జరుగుతుంది. ఇది ఎందుకు ఇది ట్రెండ్ అవుతుంది అనేది ఇప్పుడు ఎందుకనంటే మీ అటాక్ చేసిన తర్వాత ఒక భారీ ఎక్స్ప్లోనేషన్ ఈ విస్ఫోటనం అయితే ఒకటి జరిగిందని చెప్పేసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మంటలు బాగా భారీ ఎత్తున మంటలు అయితే వచ్చినాయి. ఇది నాసా కూడా కనిపెట్టి ఎందుకు జరిగింది ఏంటి అనేది చెప్పేసి చాలా భయపడింది. నాసా కూడా నాసా భయపడి అమెరికాని గవర్నమెంట్ను కూడా అలర్ట్ చేసింది. తర్వాత ఇలాగా పాకిస్తాన్ కూడా ఏం చేసిందనంటే యుఎస్ మీద యుఎస్ని కోరింది జస్ట్ ఇట్లా జరిగింది, న్యూక్లియర్ ఎక్స్ప్లోరేషన్ జరిగింది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ జస్ట్ ఇదైతే జరిగిందని చెప్పేసి మనకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అమెరికా నుంచి కొంత టీం అయితే అక్కడికి చేరుకుని దీని మీద కొంచెం పరిశోధన అసలు ఎలా ఉంది ఏంటి అనేది చేస్తుందని చెప్పేసి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే బాగా వచ్చింది. సో ఇది నిజంగానే జరిగిందని చెప్పేసి నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది కరెక్ట్గా అనేది జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం మరి ఇది ఏంటి అనేది. మన ఇండియన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ ఎక్కడైతే మనకి దాన్ని ఏమంటారు ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో ఇది జరిగిన నెక్స్ట్ డేనే పాకిస్తాన్ పిఎం ఏం చేశారంటే న్యూక్లియర్ అథారిటీ ఉన్న టీంతో కూడా మీట్ అయ్యారు. ఈ అనుమానానికి అది కూడా ఒక కారణం అవుతుంది. సో ఈ కారణం అయితే ఆ భూకంపం వచ్చిన తర్వాత రోజే ఇలా మీట్ అవ్వటం, తర్వాత ఇమ్మీడియట్గా సీజ్ ఫైరింగ్ అమలు చేయటం, దీంట్లో అమెరికా ఇన్వాల్వ్ అవ్వటం, భారత్ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎందుకు అంత తొందరగా దీన్ని యాక్సెప్ట్ చేసింది అని అంటే ఇది కూడా ఒక మేజర్ కారణం అని చెప్పేసి నాకైతే బలంగా నేనైతే నమ్ముతున్నాను. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఇవాళ నైట్ ఎలాగా ప్రధాని నరేంద్ర మోడీ గారు దీని గురించి జాతిని ఉద్దేశించి ప్రసంగం అయితే చేస్తారని తెలుస్తుంది. చూద్దాం. జై హింద్.